హలో ఫ్రెండ్స్, ఇండియన్ రెసిపీ ఇన్ఫోకి స్వాగతం. ఈరోజు మనం మొక్కజొన్న అటుకులు మిక్సర్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: కార్న్ఫ్లాక్స్ 1 కప్పు, అటుకులు 1/2 కప్పు, పామాయిల్ 1 లీటర్, ఉప్పు 1 టేబుల్ స్పూన్, నల్లుప్పు 1/2 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, పల్లీలు 1/2 కప్పు, పుట్నాలు 1 కప్పు, కరివేపాకు కొద్దిగా. చిట్కాలు: మిక్సర్ కరకరలాడాలంటే చల్లబడ్డాక ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకోవాలి. నూనె వేడెక్కిందా లేదా చూడడానికి చిన్న కార్న్ చిప్ వేడి నూనెలో వేసుకోవాలి. అది తేలితే నూనె వేయించుకోవడానికి రెడీ అయినట్లు. కరివేపాకు వేయించేటప్పుడు చిటపటలాడుతుంది కాబట్టి పొడవు గరిట లేదా మూత అడ్డు పెట్టుకోవాలి. మిక్సర్ వేడిగా ఉండగానే మసాలా పొడి వేసుకుంటే మసాలా మంచిగా పడుతుంది. కడాయి నిండా నూనె వేసుకోరాదు, అలా వేసుకుంటే మిక్సర్ వేయించేటప్పుడు నూనె పొంగిపోతుంది. ఫ్రెండ్స్, ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తయారీ విధానం: ముందుగా ఒక కడాయిలో 1 లీటర్ ఆయిల్ వేసుకోవాలి. నేను పామాయిల్ ఇక్కడ యూజ్ చేస్తున్నాను. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ నూనెని ముందుగా వేడెక్కనివ్వాలి. ఈలోగా మనం మసాలాను తయారు చేసుకోవాలి. దీనికోసం 1 స్పూన్ నార్మల్ సాల్ట్, అలాగే బ్లాక్ సాల్ట్ అనేది 1/2 టేబుల్ స్పూన్, అలాగే కారం 2 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఇవన్నీ వేసుకొని మంచిగా ఈ మసాలాని మిక్స్ చేసుకోవాలి. బ్లాక్ సాల్ట్ అనేది మీ ఇష్టం ఫ్రెండ్స్, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే ఈ మూడింటితోనైనా మీరు మసాలాను తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు నూనె ఇంతలోగా వేడెక్కింది కదా, ఇప్పుడు ఒక కార్న్ చిప్ వేసి చూసినట్లయితే చూడండి మంచిగా తేలింది, అంటే మంచిగా వేడెక్కిందని అర్థం. ఇప్పుడు కొద్దిగా కార్న్ చిప్స్ వేసుకొని మనం వేయించుకోవాలి. నూనె బాగా వేడెక్కినట్లుగా అయితే మంచిగా పొంగి వస్తాయి. నూనె వేడెక్కలేదంటే ఇవి సరిగా వేగవన్నమాట, గట్టిగా ఉండిపోతాయి. కనుక మంచిగా నూనె వేడెక్కాలి. చూడండి, ఈ విధంగా జాలీలో తీసుకొని ఒక బేసిన్లో వేసుకోవాలి. ఇప్పుడు అలాగే మనం ముందుగా తీసుకున్న అటుకులను కూడా ఈ విధంగా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేగాయి కదా. ఇప్పుడు దీనికోసం చిన్న మంట మీద వేయించుకోవాలి, ఎందుకంటే అటుకులు తొందరగా మాడిపోతాయి కాబట్టి. ఇప్పుడు కొద్దిగా ఒక జాలీలోనికి తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కొద్దిగా జాలీలోకి తీసుకొని బేసిన్లో వేసుకోవాలి. నూనెను మంచిగా వడగట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు అలాగే పల్లీలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం అటుకులు వేసాం కాబట్టి నూనె కొద్దిగా చల్లబడుతుంది, కాబట్టి పల్లీలు చిన్న మంట మీద వేగనివ్వాలి. ఎందుకంటే పెద్ద మంట పెట్టామనుకోండి ఆయిల్ బాగా వేడెక్కి పల్లీలు మాడిపోతాయి, కాబట్టి చిన్న మంట మీద ఇలాగా వేయించుకోవాలి. తక్కువ వేడున్నా పర్లేదు నూనె. చూడండి, ఈ విధంగా నూనె వడగొట్టుకుంటూ ఒక జాలీలో తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చూడండి, ఇప్పుడు మనం పుట్నాల పప్పును కూడా వేసుకొని ఈ విధంగా కలుపుతూ వేయించుకోవాలి. పుట్నాలన్నీ తేలినట్లుగా అయితే మనకి వేగిపోయినట్లుగా అర్థం. చూడండి, ఈ విధంగా తేలిపోయి కదా. ఈ విధంగా మనం కొద్దిగా తీసుకొని జాలీలోకి వేసుకొని నూనె వడగొట్టుకుంటూ బేసిన్లో వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్నీ ఒకే బేసిన్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం కరివేపాకును వేసుకోవాలి. ఆఖరణ కరివేపాకు తుల్లుతుంది కాబట్టి కొద్దిగా దూరంగా ఉండాలి, ఏదైనా మూత అడ్డు పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా మంచిగా తేలింది కదా. ఇప్పుడు దీన్ని కూడా తీసుకొని జాలీలో వేసుకోవాలి. ఫ్రెండ్స్, మీ సలహాలు సూచనల్ని మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. చూడండి, ఈ విధంగా నూనె వడగట్టుకుంటూ బేసిన్లోనికి తీసుకోవాలి. చూడండి, మనం అన్నీ ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇవన్నీ వేడివేడిగా ఉన్నప్పుడనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఈ విధంగా చల్లుకోవాలి. చూడండి, వేడిగా ఉన్నప్పుడైతే మసాలా మంచిగా పడుతుంది. ఇప్పుడు ఒక గరిటెతో మొత్తం మసాలా అంతా కలిసేలా మంచిగా కలుపుకోవాలి. మసాలా అనేది మనకి ఎంత తింటామనుకుంటే అంత వేసుకోవాలి. చిన్నపిల్లలు ఉంటే కొద్దిగా వాళ్ళు తింటారు కాబట్టి కొద్దిగా తక్కువ వేసుకోవాలి, లేదంటే మీ ఇష్టం ఫ్రెండ్స్, ఎక్కువైనా వేసుకోవచ్చు. దీన్ని కొద్దిగా చల్లబడ్డాక ఎయిర్ టైట్ డబ్బాలో వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఎంతో టేస్టీ చుడవ అనేది మనకి రెడీ అయిపోయింది. Thank you for watching my video.